Education here at Sun can be an excellent choice for any students. దొంగల గురించి మీరు రెగ్యులర్గా ఏదో ఒక వార్తను చూస్తూనే ఉంటారు. దొంగల్లో కూడా అనేక రకాలు ఉంటారు. సాధారణ దొంగలు, కరుడు కట్టిన దొంగలు, కర్కశంగా ఉండే దొంగలు, ఇలా చోరీ జరిగిన తీరు, తరువాత జరిగిన పరిణామాల బట్టి దొంగల తత్వాన్ని అంచనా వేయొచ్చు. కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన చోరీలో దొంగలు మాత్రం పూర్తిగా డిఫరెంట్. పురుషులందు పుణ్య పురుషులు వేరే అని వేమన గారు చెప్పినట్టు దొంగల్లో ఈ మంచి దొంగలు వేరే అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ తస్కర్లు చేసిన ఘనకార్యం ఏమిటి? అసమధీయులు కాస్త తసమధీయులు ఎలా అయ్యారో చూద్దాం రండి. బంగారం చోరీకి పాల్పడిన దుండగులు మళ్లీ అదే ఇంటి వద్ద నగలు ఉంచిన ఘటన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వంగర మండలం భాగ్యంపేట గ్రామంలో శంకర్రావు ఇంట్లో ఈ నెల 25న చోరీ జరిగింది. ఈ చోరీలో దుండగులు 20 తులాల బంగారు ఆభరణాల్ని అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీంతో పాటు 4 బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ చోరీ జరిగిన ఇంటి యజమానికి దుండగుడు ఫోన్ చేసి ఇంటి బయట ఉన్న స్కూటీలో చోరీ బంగారం మొత్తం ఉందని చెప్పాడు. విషయం పోలీసులకు చెప్పిన ఇంటి యజమాని పోలీసుల సమక్షంలో స్కూటీ డిక్కీ తెరిచారు. అందులో 2 బంగారు ఆభరణాలు తప్ప మిగతా బంగారం అంతా ఉండడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఎవరు ఫోన్ చేశారో, ఫోన్ నెంబర్ ఎవరిది అనే విషయంపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన సొత్తుతో ఉడాయించకుండా ఆ దొంగలు మనసు ఎందుకు మార్చుకున్నారు? తీరా యజమానికి ఆ సొత్తును అందజేసి తమలోని మానవత్వాన్ని ఎందుకు తట్టి లేపారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.